ఇప్పుడు మనం జంతికలు చేసుకుందామండి. రెండు గిన్నెల బియ్యం పిండి తీసుకున్నాను. శనగపిండి అండి, అరగిన్నె వరకు శనగపిండి, తగినంత సాల్ట్ వేసాను, కొద్దిగా వాము వేస్తున్నాను, నువ్వులండి, బాగా కలిపేసుకొని గోరువెచ్చగా ఆయిల్ చేసుకుని వేసుకోవాలండి. వేడి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. చాలా లేదు, ఇంకొంచెం వేస్తున్నాను. వేడి నీళ్ళు కాచి వేయాలండి. వేడి నీళ్ళు వేస్తేనే జంతికలు మనకి క్రిస్పీగా వస్తాయి. ఈ వేడి నీళ్ళు మొత్తం పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపే వరకు బాగా కలుపుకోవాలండి. చేత్తో కలిపితే చేయి కాలుతుంది. ముందు గరిటతోనే కలుపుకోవాలి. చూద్దాం, కాలిపోతుందండి. ఇలా ముద్దలా చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని ఇది మనం చక్కగా ఇలా చేసుకొని మనం ఇప్పుడు జంతికలు వేసుకునేది ఉంటుంది కదండి, అది తీసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న పిండిని ఈ జంతికల దానిలో మొత్తం ఫిల్ చేసుకోవాలండి. అలా కాస్త తీసుకుని ఆయిల్ కాగిందండి. ఆయిల్ కాగింది. ఆయిల్లో ఇవి పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇది బాగా వేగాక ఇంకో వైపు తిప్పుకోవాలి. ఇది వేగిందని తెలియడానికి మనకి ఇలా వస్తున్నాయి కదండి బబుల్స్, బుడగలు, అవన్నీ కూడా ఆగిపోతాయి. ఆగిపోతే మనకి అది ఫ్రై అయిపోయినట్టే. అలా నురగ రావడం ఆగిపోతే ఫ్రై అయినట్టు. మరి పచ్చిగా ఉందండి, కొంచెం వేగి